తండ్రి దేవుడు తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. ఈ సందర్భాన్ని మనం వినియోగించుకొని లేఖనాలు ఆరాధనలో లేఖనాలు మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటువంటి వాటిని మన యొక్క జీవితంలో జీర్ణింప చేసుకోవాలి, అన్వయింప చేసుకోవాలి. తర్వాత వాటి ప్రకారంగా నేను చేస్తున్నానా లేదా, లేఖను నేర్చుకున్న ప్రకారంగా చేస్తున్నానా లేదా అనేటువంటిది అది మన నిర్ణయం. నువ్వు చేసినట్లయితే దేవుని కృపను పొందుతావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతావు, దేవుని యొక్క సన్నిధిని నీవెంతగానో ఆశీర్వదించబడతావు. దాన్ని చేయకపోయినట్లయితే అది నిష్ప్రయోజనమైనటువంటిది, ప్రయోజనం లేదు. ఈరోజు మనం తీతుకు రాసిన పత్రికను మనం చదువుకుంటున్నాం. 2వ తిమోతి కూడా అయిపోయింది. తీతుకు రాసినటువంటి పత్రికను మనం చదువుకుంటున్నాం. ఈ పత్రికను ఎంతమంది చదువుకొని వచ్చారు? ఎంతమంది చదువుకుని వచ్చారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అంటే సగం ఎత్తితే సగం చదివాను, ఇంకా కొద్దిగా 3 అధ్యాయాలు కదా, 3 అధ్యాయాలు 3 నిమిషాలు కూడా పట్టదు చదివితే కదా. 3 అధ్యాయాలు 3 నిమిషాలు పట్టి చదివినటువంటి భాగంలో నేను ఎన్నిసార్లు ప్రసంగం చేసినప్పుడు దీని మీద నేను మరలా చదువుకొని వచ్చాను. నేను ఎన్నోసార్లు ప్రసంగం చేశాను ఈ పత్రిక మీద. అయినప్పుడు కూడా నేను స్టూడెంట్ ఆఫ్ ది బైబిల్. నేను మరలా చదివినప్పుడు నాకే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఆ పత్రికలో మనం పత్రికలు చదివేటప్పుడు అన్ని పత్రికల్లో కూడా, పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో కూడా, పరిశుద్ధాత్మావేశం రాయబడిన పత్రికలన్నింటిలో కూడా విశ్వాసమును కాపాడుకొను, గాడ్ యువర్ ఫెయిత్, సిద్ధాంతమును అనుసరించు, డాక్ట్రిన్ని అనుసరించుము, దేవుని యొక్క నీతిని జాగ్రత్తగా స్వీకరించుము, నూతన నిబంధన నియమాల్ని అనుసరించుము. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన బోధ అన్ని పత్రికల్లో కూడా. విశ్వాస భ్రష్టులు కావద్దు, ధర్మ విరోధులు కావద్దు, నీతికి విరోధులు కావద్దు, ధర్మ విధులను, నియమాల్ని, దేవుని యొక్క అనాది సంకల్పం తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించడం ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి పథకాన్ని మనకు అనుగ్రహించేశాడు. అవే నూతన నిబంధన. స్వార్థలేమో ఆయన జననం, ఆయన జీవితం, ఆయన అద్భుతాలు, ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం స్వార్థలో చెప్పబడింది. మిగతా భాగాలు ఆఫ్టర్ రెజరక్షన్, ఆయన పునరుద్ధానం అయిన తర్వాత, శిలువరాని రక్తాన్ని చిందించిన తర్వాత, ఆ రక్తముతో ప్రతిష్ఠించిన నూతన నిబంధన నియమాలు అనుసరించండి, 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 అనుసరించండి. మొట్టమొదటి అధ్యాయంలో ఆర్గనైజేషన్, చర్చ్ ఆర్గనైజేషన్,
అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇంకా చాలా మందికి అంతుబట్ల. ఆర్గనైజేషన్ అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన కాపరి అయిన క్రీస్తు ప్రభు యొక్క ఆధ్వర్యములో కాపరులు, సంఘ పెద్దలు, ఈ సంఘ పెద్దల యొక్క ఆధ్వర్యములో పరిచారకులు. పరిచారకులు అనంటే డీకన్స్ అనంటే డయాకనస్ అని గ్రీక్ పదం ఉపయోగించబడింది. డయాకనస్. డయాకనస్ అంటే దాని అర్థం అంటే వెయిటర్, వెయిట్ అంటే వెయిట్ ఫర్ ది న్యూ టెస్టమెంట్ ఆర్డర్. ఈ న్యూ టెస్టమెంట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినటువంటిది అనుగ్రహించిందేమో క్రీస్తు ప్రభు. దాన్ని సంఘ పెద్దలు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అందుకని పరిపాలన, సంఘ పెద్దల యొక్క పరిపాలన, దీన్ని తప్పకూడదు. ఎందుకంటే అది నియమాలు వ్రాయబడింది కాబట్టి ఆ నియమాల ప్రకారంగా మనం జీవించాలి అంతే. అంటే దాని అర్థం ది హోల్ కాంగ్రిగేషన్, ఈ సంఘములో నుంచి వచ్చినటువంటి వారు సంఘ పెద్దలు, పరిచారకులు. కాబట్టి వీరికి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగాలి, నియమాలు తప్పకూడదు. దాంట్లో ఎల్డర్స్ గురించి చెప్పాను, కానీ చివరి ఒక మాట అంటాడు చూడండి. ప్రతి దాంట్లో కూడా చివరి ఒక మాట అంటాడు చూడండి. 9వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1:9 వచనం. తాను హితబోధ విషయమై 2 అంకుని చూడండి, ఆరోగ్యకరమైన బోధ అయి. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. దేవుడు తన సంకల్పం ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ. బోధ విషయమై జనులను హెచ్చరించుటకును. ఏం చేయాలంట? సంఘ పెద్దలు జనుల్ని హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును. దాన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది. నూతన నిబంధన నియమాల్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. ఖండించుటకును, శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి. ఉపదేశం అంటే ప్యాటర్న్, నమూనా, పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించేసినటువంటి నమూనా. నూతన నిబంధన అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండవలెను. పత్రికలు ఏ పత్రికలు చదివినా కూడా ఆరోగ్యకరమైనటువంటి బోధ విషయం. జనుల్ని హెచ్చరించాలి, ఎదురాడేటువంటి వారిని ఖండించాలి. దేవుని యొక్క వాక్యం అది ఆర్గనైజేషన్ అన్నమాట. ఆర్గనైజేషన్ రెండో భాగంలో అంటే మొదటి భాగంలో చెప్తూ ఆ చివరి భాగంలో దుర్బోధ. ధర్మశాస్త్రంలో నుంచి క్రైస్తవులైన కొంతమంది. యెరూషలేములో ఎంతమంది బాప్తిసం పొందారు నాయన? ఎంతమంది బాప్తిసం పొందారు? యెరూషలేములో ఆది సంఘం ఎంతమంది బాప్తిసం పొందారు? ఇంచుమించు 3,000 మంది. ఈ 3,000 మంది కూడా ధర్మశాస్త్రంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే, యూదులే. యూదులు ఇశ్రాయేలీలు ఎత్తే క్రైస్తవులైనారు వాళ్ళు. అంటే దేవుడు తాత్కాలికంగా అనుగ్రహింపచేసినటువంటి పాత నిబంధన లేక ధర్మశాస్త్రంలో నుంచే వచ్చినటువంటి వారు దేవుని యొక్క శాశ్వత సంపూర్ణ సంకల్పంలో వాళ్ళు ఉండాలని వాళ్ళు బాప్తిసాన్ని తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు అన్నమాట ధర్మశాస్త్రంలో. అలాగే వెళ్ళొద్దు, అది పరిశుద్ధాత్మకు చెప్పి అలా వెళ్ళొద్దు. ఒకసారి చూడండి,
తీతుకు రాసిన పత్రిక. ఇప్పుడు కూడా ఇది చదివే ముందు ఇప్పుడు కూడా నేను ఈ ఊరికి ఎంఆర్ఎస్ పాలు వచ్చినప్పుడు మొత్తం దగ్గర ముఠాలుగా వేలంగాని పోయేవాడు. ముఠాలుగా వేలంగాని పరిగెట్టుకుని పోయేవాడు అనమాట. అక్కడి నుంచి ప్రసాదం తెచ్చి పంచేవాడు అందరికీ. గురుగుల ప్రసాదం మీకు అందరికి తెలుసారే? ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి. ఎంతమంది తెలుసో? ఇప్పుడు చేయట్లేదులే. ఎంతమంది తెలిసి? అందరికీ తెలుసాయి. ఈ వాక్యం చేత బ్రష్ చేసి 95 పాడు తగ్గిపోయింది. ఇంకొక 5% పల్చగా ఉంది. ఇంకా 5% నా నోటీస్కి వచ్చింది. ఎవరెవరు వెళ్ళారో, ఏమేమి పట్టుకొచ్చారో, అక్కడి నుంచి దండలు తీసుకొచ్చారో నా నోటీస్కి వచ్చింది. జాగ్రత్త, విగ్రహారాధికులు అవుతున్నారు. విగ్రహారాధికులు దేవుని దృష్టికి హేయమైనటువంటి పని చేస్తున్నారు మీరు. దేవుడు అసహించుకునేటువంటి పని చేస్తున్నారు మీరు, హేయమైనటువంటి. అందుకని పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు చూడండి. అనేక పదవచనం చూడండి. అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చు వారినై ఉన్నారు. వారి నోళ్లు మూయించవలెను. అట్టి వారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబమునే పాడు చేయించు. ప్రవక్తలు ఒకడు ఇట్లని ప్రేతీలు ఎల్లప్పుడూ కూడా అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు ఏం చేస్తున్నారు? యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి సత్యములో నుండి తొలగిపోయినట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా, మనుషుల కట్టడలని విగ్రహారాధన చేస్తున్నారు. చేతులు కట్టినటువంటి భవనములో చేతులతో కట్టబడినటువంటి దాంట్లో దేవుడు ఉండడు. సంఘం మధ్య దేవుడు ఉంటాడు. మనుషుల మధ్య, పిలువబడినటువంటి వారి మధ్య, రక్తం చేత కడబడినటువంటి వారి మధ్య దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసం విషయము స్వస్థులకు నిమిత్త వారిని కఠినముగా గద్దించము. ఎలా గద్దించాలంట? ఎలా గద్దించాలి చెప్పాలి. నాతోటి ఎలా గద్దించాలి వారిని చెప్పాలి. మాట రావట్లా. ఎలా గద్దించాలి? కఠినముగా గద్దించాలి. దేవుడు చెప్పాడు. అలా కఠినంగా గద్దించకపోతే దేవుడు నన్ను అడుగుతాడు, ఎందుకు గద్దించలేదు నువ్వని. నువ్వు ఎందుకు వాళ్ళని గద్దించలేదు నన్ను అడుగుతాడు. అలాంటి వాడిని కఠినముగా గద్దించు. ఇంకో మాట ఎవరికి తెలుసా వాడి గురించి? ఇంకో మాట ఎవరికి తెలుసా? అందరూ చూడాలి ఈ మాట. 16వ వచనం, 15వ వచనం. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. అవిశ్వాసులు వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. 16వ వచనం చూడండి. 16వ వచనం చూడండి. ఎలాంటి వారు? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు కానీ, ఎవరట వీళ్ళు? జయపాల్ గారు, మాకు దేవుడు తెలుసు, మేము ప్రార్థనకు వెళ్తాము, మేము బైబిల్ చదువుతాము, మా ఇంట్లో కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకుంటాము, అన్నీ పెట్టుకుంటాము, దేవుడు మాకు తెలుసు అని అంటారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ ఎవరంటే వాళ్ళు? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను మేము ఎరుగము. అవునా?
వారి క్రియల వలన దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకున్నారు, కానీ వాళ్ళ క్రియల వలన ఆయనను మేము ఎరగము. వాళ్ళ క్రియల వలనే వీళ్ళకి దేవుడి యందు నమ్మకం లేదు. వాళ్ళ క్రియల ద్వారా వీళ్ళ దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు ఒక తోట కట్టేసి అక్కడ పడేసి ఉంచేవాడు కాదు. దేవుడు తోట కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఇక్కడే ఉండు, ప్రపంచంలో ఉండేవాడంతా వచ్చి నీకు మొక్కుతారు అని నేను ఒక్క చోట ఉండేటువంటి వాడు కాదు. సృష్టికర్త, సర్వాంతర్వ్యామి, omnipotent, omniscient, omnipresent, శక్తి, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞానం కలిగిన దేవుడు, సర్వాంతర్వ్యామి, అన్ని చోట్ల ఉండేవాడు. కానీ మనుషులు ఏం చేశారంటే దేవుణ్ణి ఆయనకి ఇష్టం లేకుండా ఓ తోట కట్టేసి పెట్టేశారన్నమాట. ఆ వ్యానంగడిలో కట్టేసి పెట్టేశారన్నమాట. ఆ కట్టేసి బంధించమని దేవుడి దగ్గరికి ఈ పొందిన అంతా వెళ్తున్నారు. కఠినముగా గతించు వాళ్ళు, కఠినముగా గద్దించము. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిత్య జీవాన్ని కోల్పోవద్దు, మీ రక్షణను కోల్పోవద్దు, మీ విశ్వాసం వచ్చి ప్రక్కదాను వెళ్ళొద్దు. విశ్వాసాన్ని కోల్పోవద్దు, మీ రక్షణ కోల్పోవద్దు, మీ ప్రభువుని దూరపరచుకోవద్దు, మీ తండ్రిని దూరపరచుకోవద్దు, శాపగ్రస్తులు అవుతారు. కఠినంగా గర్తించు. రెండో అధ్యాయంలో వృద్ధులు, వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు ఏం చేయాలట? యవన బిడ్డల్ని ప్రోత్సహించాలంట. యవన స్త్రీల్ని కాపురం బాగా చేసుకోండి, మీ బిడ్డల విశ్వాసంలో పెంచండి అని చెప్పాలట వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు. అది వాళ్ళకి అప్పగించబడినటువంటి బాధ్యత. వృద్ధులు ఎవరైనా ఉన్నారా? వృద్ధ స్త్రీలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వృద్ధ స్త్రీలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు, అందరూ పడుచోళ్లే. వృద్ధ స్త్రీ, ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్త్రీలు? ఇప్పుడు అంటే వృద్ధ స్త్రీలు అంటే అర్థం కాల. వయసుని చూడాలందరినీ. రేచల మొక్కతేనా వృద్ధురాలు వేస్తారమ్మా ఈ పక్కని వీళ్ళ పని ఏంటో తెలుసా? ఏంటి వాళ్ళ పని? కోతి కథలు. ఏం కథలు? ఇక్కడెక్కడ అక్కడెక్కడ తగలబెట్టే పని, ఆళ్ళకి టైం పెట్టే పని. అది మీరు పెడుతున్నారని కాదమ్మా, దాన్ని తిట్టుకోవద్దు తల్లి. ఒకవేళ అలాంటి స్వభావం మీకుంటే, ఒకవేళ అలాంటి నన్ను తిట్టుకోవద్దు. ఎక్కడే అంతేకాదు సుమా, అంతేకాదు. ఈ వృత్తులు ఏం చేస్తారంటే పాతకాలం పట్టిన మనుషులు కాబట్టి ఆ పాత ఆలోచనలు, ఆ పాత చేష్టలు, ఆ పాత విటోరాలు, ఇంకేమంటారంటే ఆ పాత ఆచారాలు, ఆ ఆచారం వదిలిపెట్టరు. ఎన్నిసార్లు ప్రసంగం చేసినా, మొన్న మా హెచ్ఎల్లో ఒక ఆయన చనిపోయినాడు. ఒక ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి, అయ్యా ఈరోజు పాలు పోయాలయ్యా, 3 రోజు మీరు కూడా రండి అయ్యా పాలు పోదురు కానీ. ఈరోజు 3 రోజే పాలు పోయాలయ్యా, మీరు కూడా రండి అయ్యా పాలు పోయాలి. సిగరెట్లు తాగేవాడికి సిగరెట్ పెడతారు అక్కడ, బిర్యానీ ఇష్టమైతే బిర్యానీ పెడతారు అక్కడ, చిన్నపిల్లలు అయితే పాలు తాగి పాలు పెడతారు. మరి చిన్నతనంలో
మా నాయనమ్మని ఒక ముసలం చనిపోయింది, మా సొంత నాయనమ్మ కాదు. ఆమె కళ్ళు అంటే బాగా ఇష్టం. ఇంత ముంత కళ్ళు తీసుకెళ్ళి 3 రోజుని బొరు చేసి ఆ సమాధిలో బొరు చేసినప్పుడు బొరు చేసి ఆ కళ్ళు పోసారు దాంట్లో. ఇవన్నీ కూడా మానవ కల్పితమైనటువంటి సిద్ధాంతాలు. అవి ఎప్పుడో పోయి అక్కడ చేరిపోతే, చనిపోయినటువంటి ఆయన ఆ రోజు అక్కడ చేరిపోతే ఇక మన్నుకి పాలు మన్నుకి ఇవన్నీ పోయడం అనేటువంటిది అది అంటే ఈ పిల్లలకి తెలీదు. వస్తుంటే ఇలా చేయాలి నువ్వు, అమ్మో 3 రోజులు బాగుపోతే ఇట్ట పాలు పోయాలమ్మా, పోయి పూలు పలహారాన్ని పెట్టాలమ్మా. చూసారా, అన్నీ ఎప్పుడు నుంచి ఉన్న వాళ్ళు గట్టి ఆ పాత అలవాట్లు పిల్లలకు తెలీదు. ఈ పిల్లలు నేర్పిస్తారన్నమాట. అది కాదు నేర్పించాల్సింది. విశ్వాసంగా బ్రతకాలి, యోగ్యంగా కాపురం చేసుకోండి, మీ పిల్లల్ని విశ్వాసంలో పెంచండి, క్రమశిక్షణలో పెంచండి. నీ భర్తకు లోబడు. ఇలాంటివి వృద్ధ పురుషులు వృద్ధ స్త్రీలు కూడా చెప్పాలి. వృద్ధ పురుషులు ఎంతమంది నా చేతులు ఎత్తండి. వృద్ధ పురుషులు వృద్ధులు 1 2 రెట్టే కనపడుతున్నారు, 3 కనపడుతున్నారు నాకు. 3 ముసలి వాళ్ళయ్యా, ముసలి వాళ్ళు 3 కనపడుతున్నారు. వెనకాల 4 5 6. మీరు కూడా యవన బిడ్డల దగ్గరికి వెళ్ళి ఓకే కొత్తగా పెళ్ళనేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కాపురం చేసుకునేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కీసులు ఆడుకుంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు గిల్లికజ్జలు ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఇక గిల్లికజ్జతో నా దగ్గరికి వస్తారు కొంతమందికి. అయ్యా చూడండి, ఈయన నా మాట ఎంటలేదు, ఈయన మాట నేనంటలేదు, మేము ఎప్పుడు దోసి నాతో కై మాడతాడయ్యా. ఏమీ లేదయ్యా, గిల్లికజ్జాలయ్యా, ఏమీ ఉండదు అక్కడ. కూర బాగుపోతే నువ్వు ఉప్పు తక్కువైనో ఇంకోటి గిల్లికజ్జాలట. ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు గిల్లికజ్జాలు ఆడుతూ ఉంటావు మీ ఆవిడతోటి అంటే, ఆవిడ కూడా గిల్లికజ్జాలు ఆడుతుంది నాతోటి. అలా గిల్లికజ్జాలు ఆడుకుంటే తప్ప మా ప్రేమ పొంగి పొరలదో అన్నారు. అలా గిల్లికజ్జాలు ఆడుకుంటే ఆ ప్రేమ అధికం అవుతుందంట. సరే మంచిదే, గిల్లికజ్జాలు ఆడుకుని ప్రేమ పీల్చుకోండి, మంచిదే. కానీ విడిపోవద్దు సుమా, నువ్వు మీ అమ్మగారింటికి పో, నువ్వు అక్కడ పో అని చెప్పేసి ఇలాంటివి మాత్రం చేయొద్దు. వృద్ధులు మనం ఏం చేయాలంటే యవన బిడ్డలు ప్రోత్సహించాలి. అది 2వ అధ్యాయంలో ఉంది. ఎందుకంటే మునుపు కూడా మనం ఎలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళమే, దాన్ని మళ్ళా చేయకుండా మన పిల్లల్ని మన బిడ్డల్ని హెచ్చరించేటువంటి బాధ్యత మంది. అది దేవుడు వాక్యం ఉపదేశించేది. తర్వాత భాగం చాలా ప్రాముఖ్యమైనటువంటి, లాస్ట్ భాగం చాలా ప్రాముఖ్యం. సత్క్రియలు. లాస్ట్ భాగం చాలా ప్రాముఖ్యమైనది. సత్క్రియలు అని అంటే మంచి క్రియలు, సత్క్రియలు అని చెప్పేసేసినంటే తిమోతికి రాసిన పత్రికలు చెప్పాడు. 6వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పాడు? 6వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్పాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది వేసుకోవడానికి మేలు చేయువారును. సత్క్రియ చేస్తే ధనం ఎక్కడ గుర్తుకున్నావు అన్నమాట, మనం పరలోకంలో గుర్తుకున్నాం. సత్క్రియ ఎప్పుడైతే చేసావో పరలోకంలో మనం ధనం కూర్చుకుంటున్నాం, అంతే. నా సహోదరుడికి సహాయం చేస్తున్నాను, నేను నా ధనం ఎక్కడ గుర్తుకుంటున్నాను అనమాట. శామ్యూయల్ గారి కష్టంలో నేను ఆదుకున్నాను, ఆర్థికమైనటువంటి సహాయం చేసి నేను ఆదుకున్నాను. అప్పుడు నా ధనం ఎక్కడుందనమాట. నేనేమో ఆయనకి ఇచ్చాను ధనం, నేను ఎక్కడ లెక్కించబడి నా ధనం పరలోకంలో లెక్కించబడి. చూసారు. ఆ తర్వాత ఔదార్యం అంటే ఏంటి తెలుసా?
లిబరల్ మైండ్ ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. అంటే అందరికి పంచమరా? వాళ్ళ ధనం అందరికి పంచమరా ఫ్యామిలీ గారు? వాళ్ళ డబ్బులు అందరికి పంచమరా? మరి ఎలాగా అమ్మా? ఇప్పుడు ఉందా? వాక్యంలో ఉందా? వాక్యం ఎక్కడనుందా? కష్టంలో ఆదుకోవాలనేది వాక్యం ఎక్కడనుందా? ఎక్కడుంది? ఎక్కడో చెప్పారు చాలాసార్లు మీరు. నాకు మరి టకాలు తీయాలంటే రామకృష్ణ గారిని అడగండి అన్నట్టు రామీ గారు. 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం, 14వ వచనం. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి, ఏమిటండి ఇవి? అవసరాన్ని బట్టి. కష్టంలో ఉండేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, ఇరుకుల్లో ఉండేవాళ్ళు, వ్యాకులాల్లో ఉండేవాళ్ళు అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. శ్రద్ధగా చేయడానికి నేర్చుకో. సమయోచితమైన అవసరమును బట్టి. అందరికి పంచమని చెప్పలేదు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అవసరములో ఉన్నారో, అవసరంలో ఉన్నటువంటి వారికి సమయోచితమైన సహాయాన్ని చెయ్యాలి. ఆకలిగా ఉండేవాడికి భోజనం పెడితే ఎంత బాగుంటుంది? ఆకలిగా ఉండేవాడికి భోజనం పెడితే. నేను 2 ప్రసంగాలు చేసి అక్కడికి ఇంటికి గాలి వెరీ టైం, మా ఇంటి ఎదురుకుంటా పుస్తలా ఉంది రమీలమ్మని, వెంటనే పిలిచి భోజనం పెడుతుంది నాకు. 2 బ్రదర్ అని బొమ్మకంటే పట్టు భోజనం పెడు. ఆకలి అవుతుంది. అంత అన్నం మేలుపడి వెరీ కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు పెట్టిపోతాం. కడుపు నీళ్ళ వాళ్ళకి రావాలే భోజనం చేయడం అంటే వస్తాడా? పెట్టినప్పుడు ప్రయోజనం లేదు, కృతజ్ఞత లేదు. ఆకలిగా ఉండి భోజనం పెడితే అప్పుడు నేను ఎప్పుడు చిన్నమ్మ థ్యాంక్స్ అమ్మా అని చెప్పినప్పుడు, బ్రదర్ నేను ఉన్నంత కాలం ప్రసంగం చేయగానే మా ఇంటికి వచ్చి పప్పు చారు ఉప్పు ఏదో ఒకటి తినేసి ఎక్కిపోడు బ్రదర్. సరేసారి నేను పిలవాల్సిన పర్లేదు, పైకి వచ్చి కిందకి రావాలి, నేను పిలవాల్సిన వచ్చి భోజనం చేసి వెళ్ళండి బ్రదర్. సమయోచిత కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇక్కడిలో, వ్యాకులలో అది మన కర్తవ్యం, క్రైస్తవుని యొక్క కర్తవ్యం. చాలాసార్లు కష్టాల్లో ఉన్న వాడికి మీరు సహాయం చేశారు. కష్టాలైనటువంటి వాడికి మీ దాతృత్వాన్ని అందించారు. మీకు మంచి మనసును దేవుడిచ్చాడు, మంచి హృదయాన్ని దేవుడిచ్చాడు. కష్టాల్లో ఉన్నారు అనగానే వెంటనే వాళ్ళ యొక్క దాతృత్వాన్ని అందించారు. 2 కిడ్నీలు చెడిపోయిన ఒక పసిబిడ్డకి చెడిపోతే ఓ ప్రక్కని ఆనందపురం, ఓ ప్రక్కని మత్తికేరి, ఓ ప్రక్కని అన్నేశ్వరం, ఓ ప్రక్కని మన ఎంఆర్ఎస్ పాలెం ధారాళంగా ఇచ్చి ఆ బిడ్డను ఆదుకొని వేలు కాదు లక్ష కనకలో అందరూ చేరి మా కాంగ్రెస్లో ఒక అబ్బాయి నవీన్ అని వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి వాళ్ళ బాసుల్ని అడిగి మెడికల్ రిపోర్ట్ చెప్పించి అయ్యా పసిబిడ్డ అవసరం ఉన్నట్టే హిందువులు కూడా ధారాళంగా ఇచ్చేశారు. దేవుడు ఎంత ఆనందిస్తాడో కదా, దేవుడు ఎంత ఆనందిస్తాడో. యేసుప్రభు ఏమన్నాడు కష్టకాలంలో, ఆ తిరుపు కాలంలో యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలి కొని ఉంటేనే నాకు భోజనం పెట్టావు, నీతిమంతులు అన్నాడు కదా. నేను ఆకలి కొని ఉంటేని నీవు నాకు భోజనం పెట్టావు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, నీవు నాకు వస్త్రాన్ని ఇచ్చావు. నేను రోగినై ఉన్నాను, నన్ను దర్శించవచ్చినావు నీవు. నేను రోగినైనా దర్శించవచ్చినావు. ఎవరికి ఇచ్చారండి? ఎవరికి చేశారండి నీతిమంతులు? తోటి సహోదరులు చేశారు.
తోటి సహోదరులు కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో, వ్యాకులాల్లో ఉన్నటువంటి వారు చేశారు. అంతకుముందు నాకు గుర్తులేదు, అంతకుముందు సహాయం చేశారు, అంతకుముందు ఏదో నీట్ వస్తే అప్పుడు కూడా సహాయం చేశారు. ఏలూరు చర్చ్ బిల్డింగ్ కడతా అప్పుడు కూడా కొంతమంది సహాయం చేశారు, సంఘపరంగా కూడా సహాయం చేశారు. సహాయం చేయటం లేదని అనటం లేదు, అది క్రైస్తవ నీవు అంతే, క్రైస్తవుని. అలాగ చేస్తే ఏమవుతామో తెలుసా? అలా చేస్తే మనం ఏమవుతామో తెలుసా? మన ధనం ఎక్కడ ఉంటుందన్నమాట, పరలోపులకి. ఇంకోటి ఏంటో తెలుసా? 2వ అధ్యాయం చూడండి, 14 వచనం చూడండి. అలా చేస్తే మనం ఏమవుతామో చూడండి. 2వ అధ్యాయం 14 వచనం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను, ఎవరట? సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను, సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను ఏం చేశాడు? ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనిను. సత్క్రియలు చేసేవాళ్ళు ఎవరు సొత్తు అనమాట? దేవుని యొక్క స్వాక్షం. సత్క్రియలు చేసేటువంటి వారు దేవుని యొక్క స్వాక్షం. సత్క్రియలు చేసేటువంటి వారు దేవుని యొక్క స్వాక్షం. కొన్నిసార్లు ఎప్పుడు చూసినా ఈ బ్రదర్ అయ్యా వాళ్ళకి సహాయం చేయండి, వీళ్ళకి సహాయం చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తా ఉంటాడు. ఇంకే పని పాటలేదు. నేను కూడా చేస్తున్నాను, నేను కూడా చెయ్యాలి. మీకు చెప్పేవాడిని కాదు, నేను కూడా చెయ్యాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలాగ అనుకునేటువంటి వాళ్ళకి ఇంకొక లేఖనం ఉంది. ఏంటో తెలుసా శామ్యూల్ గారు? అలాగ అనుకునే వాళ్ళకి, విసిగిపోయే వాళ్ళకి ఇంకొక లేఖనం ఉంది. ఏంటో తెలుసా? అది ఇంకొక లేఖనం ఉంది శామ్యూల్ గారు, ఇంకొక లేఖనం ఉంది. ఎవరు చెప్తారు? ఇంకొక లేఖనం ఉంది. సత్క్రియలు చేయటందు విసిగిపోవద్దు, ఓపికతో చేయము అనే వాక్యం ఉంది. ఎక్కడుంది? అమ్మా 8వ వచనం. ఏమనిదో వచనం? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. ఓకే. ఏది చెప్పనేరక సిగ్గుపడట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మోడల్. దట్ ఇస్ రైట్, యు ఆర్ రైట్, థ్యాంక్ యూ. నువ్వు బోధ కూడా అర్పించావు. గలతీ 6 చెప్తుందో వచ్చింది. చదవండి ఒకసారి, చదవండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనము మేలు చేయట యందు విసుగవద్దు. అంతే, మేలు చేయట యందు విసుగవద్దు. చందా ఇస్తున్నాం మనం. ఎవరికి ఇస్తున్నాం? జైపాల్ చందా ఎవరికి ఇస్తున్నాం? చందా నిజమేనా? ఎవరికి ఇస్తున్నా? ముందేం చెప్పావు? దేవుడైనా ఎవరికి ఇస్తున్నాను చందా? మన దేవుడికి ఇస్తున్నాం. దేవుడు వచ్చేసి ఆవురు మంది తినేసి వెళ్ళిపోతున్నాడా? రేపు గణేష్ పండుగ వస్తుంది, దేవుడు తింటాడని ఏంటయ్యి కుడుములు
పొడవులు పెడుతున్నారు. దేవుడు తింటాడు, దానికి ఇష్టమైనటువంటి ఆయన తింటాడా? ఇది తినేది ఏంలే, నాడు కూర్చునేవాళ్ళు తినేది. దేవునికి అప్పుడు ఇస్తున్నాం మనం. దేవునికి ఇస్తుంటే ఎవరి కొరకది? ఎవరి కొరకు తిందా అమ్మా? ఎవరి కొరకు? మన కొరకు. వెరీ గుడ్. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఏంటది? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఏ పరిశుద్ధులు? అవసరంలో ఉన్నటువంటి పరిశుద్ధి. బోధకుడికి సహాయం చేయాలి, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేయాలి, విధవరాలకు సహాయం చేయాలి, మిగిలినటువంటి పిల్లల్ని ఆశ్రయించాలి, ఆదుకోవాలి, నిస్సహాయులకి సహాయం చేయాలి, నిస్సహాయులు సహాయం చేయాలి. ఆ గలతీయులు రాసిన పత్రిక ఇంకొక చోట ఏమన్నాడు? విశ్వాస గృహానికి మేలు అందరికీ చేయండి, పర్వాలేదు కదా. ఎన్నో వచనాలు ఉంది అది, చదవండి. తగిన పాల మందు మనం పంట కోస్తాం. మేలు చేస్తే పంట కోస్తాం మనం. అంతే. దేవుడు ఏం చెప్పాడు? ఇమ్మని చెప్పాడు కదా. మనం ఇస్తున్నాం. ఇచ్చేది ఎక్కడ లెక్కించబడుతుంది? పరలోకం లెక్కించబడుతుంది. వ్యక్తిగతంగా కూడా మనం ఇస్తున్నాం కదా. వ్యక్తిగతంగా కూడా అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం సహాయం చేస్తున్నాం. ఎక్కడ లెక్కించబడుతుంది అది? ఎక్కడ లెక్కించబడుతుంది? పరలోకం లెక్కించబడుతుంది ఇచ్చేటువంటి. కానీ ఒకటి ఇక్కడ పాయింట్ గమనించాలి. ఒక పాయింట్ గమనించాలి. అన్యులు ఏమనుకుంటారంటే, నేను సహాయం చేశాను కాబట్టి మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి సహాయం చేయకపోతే ఏమంటారు? అమావాస్య నాడు అట్టు పెట్టాను, పొన్నో నాడు బోరు పెట్టాను, ఆడపండుగ వచ్చిన నాకేం పెట్టిందని. అవునా? అంటే మనం చాలాసార్లు మనం ఎక్స్పెక్టేషన్ అనమాట. అన్నిలో కోరుకుంటారు, మనం కాదు కోరుకునేది. అన్నిలో కోరుకుంటారు. అన్నిలు పండుగ వస్తుంది అనుకోండి, పప్పు ఏదో ఆడ కొడుకునేటువంటిది బూరో గారో ఏదో ఓ పొట్టో తీసుకుని వచ్చి ఇస్తారు. అటు మీరేం చేస్తున్నారంటే, క్రిస్మస్ చేయకపోయినా కూడా ఆరాధన చేయి, ఇంట్లో బాగా ఒబ్బట్లు కదా, కజ్జాయాలు, గుండ్రం ఉండే కజ్జాయాలు అవన్నీ చేసుకుని, ఆమె ఆ పండుగ చేసుకున్నప్పుడు 2 ఇచ్చింది, ఒకటి వేసి ఇద్దాం మనం. 2 ఇస్తే ఇంకోటి వేసి ఇద్దాం, 3 సరిపోద్దులే అని. ఆ 3 ఇచ్చింది కానీ 4 వేసి ఇద్దాం మనం అని అన్నిల యొక్క ఆలోచన. అంటే నేను ఎందుకు చెప్పాను ఉదాహరణ? ఎవరికైనా సహాయం చేసినప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ మళ్ళా నీకు తిరిగి సహాయం చేస్తాను ఎక్స్పెక్ట్ చేయమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. మనకు ఎవరు ఇస్తారు? తంట ఆయన ఇస్తాడు మనకి. మనుషులు ఎవరు? చాలాసార్లు మనం కూడా కొన్నిసార్లు క్రైస్తవులు, నేను ఎంత సహాయం చేశానే వాడు కృతజ్ఞత లేదు, నేను ఎంత సహాయం చేశానే వాడు కష్టాల్లో ఉంటే నేను 1000 రూపాయలు ఇచ్చానే వాడు కృతజ్ఞత లేదు, ఒకవేళ దుఃఖం వెళ్ళిపోతున్నాడా, వాడు ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దుష్టుడు అనుకుంటాం అన్నమాట. నో 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 దేవుడు చేయమని చెప్పాడు. పాత్రదానమైన అపాత్రదానమైన మనకు తెలియదు. పాత్రదానమైన అపాత్రదానమైన. పాత్రదానం అంటే నాకు అర్థం చెప్పాను. కొన్నిసార్లు తెలుగు రావట్లా మీకు. కన్నడ వస్తుంది, కన్నడలో పాట పాడమంటే పాడరు. ఫారిన్ లాంగ్వేజ్ పాటలు పాడుతున్నావు. తెలుగు ఫారిన్ లాంగ్వేజే, నేను మాట్లాడేది ఫారిన్ లాంగ్వేజే, ఇంగ్లీషు ఫారిన్ లాంగ్వేజే. మరి స్వదేశ కనీసం ఉపదేశించకపోయిన పాటన్నా పాడొద్దయ్యా. ప్రిసైడర్ గారు ఎవరు ఈవేళ నాకు కనీసం కన్నడ దేశంలో ఉన్న కన్నడ పాటను పాడొద్దు? ఒక కన్నడ, ఒక ఇంగ్లీషు, ఒక తెలుగు, సరేనా? ఓకే. పాత్రదానం అంటే ఏంటి?
శామ్యూల్ గారు, పాత్రదానం అంటే ఏంటి? నువ్వు చెప్పినా అది నేను చెప్పినా. పాత్రదానం అంటే ఏంటి? ఇలా తెలియదు. పాత్రదానం నీకు తెలుసా? ఎవరికి తెలియదా మీకు పాత్రదానం అంటే? మీకు తెలుసా? లత నీకు తెలుసా పాత్రదానం అంటే? నీకు తెలుసా? సహాయానికి పాత్రుడు. సహాయానికి పాత్రుడు. అవసరములో ఉన్నవాడు సమయోచితమైన సహాయం. అది పాత్రదానం. అవసరములో ఉన్న వారికి సమయోచితమైన సహాయాన్ని చేయడమే పాత్రదానం. ఆ పాత్రదానం కూడా ఉంది. కొంతమంది యాక్ట్ చేస్తారు, మాకు ఆ కష్టాలు ఈ కష్టాలు అది ఇది అని కన్నీటితో వస్తారు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు. ఆ పాత్రదానం నిజమైనటువంటి పాత్రలు కాదాడు. నిజమైన పాత్రలు కాదు. మన బస్ స్టాండ్లో బస్సులో చూస్తుంటాం, పిల్లలు పట్టుకొచ్చి ఆడుకుంటారు. ఆడపిల్లలు కాదాడు, అదే తెచ్చుకుంటారు పిల్లలు. బొంబాయిలో ఈ ప్రాక్టీస్ ఉండింది. బొంబాయిలో ఈ ప్రాక్టీస్ ఏంటంటే ఆడపిల్లలు కాదాడు, ఓ పాలబూట ఒకటి, ఆ తర్వాత ఈ సంఖ్యలో పిల్లలు ఎట్టుకుని అది తెచ్చుకుంటారు. ఆ పిల్లల్ని అది తెచ్చుకుని ఫోన్లు ఏమని చెప్పేసి తిప్పి ఆడిస్తారు అన్నమాట. బాగుంటారు వాళ్ళు, కష్టపడి పని చేసుకోవచ్చు. వేరే పిల్లల్ని అద్దె తెచ్చుకుని ఆడుకోసాకు వెళ్ళుకోసాకు, మరి ఒప్పందం నాకు తెలియదు. అలా బొంబాయిలో ఉండేది, కానీ అన్ని బెంగళూరుకి వచ్చేసింది. అదేమిటనమాట, అబాధికులకి అపాత్రదానం చేస్తే, కుంటువారికి చేస్తే పాత్రదానం, కళ్ళు లేనటువంటి వారు చేస్తే పాత్రదానం, పని చేయలేనటువంటి వాడు చేస్తే పాత్రదానం, ఒక అనాదికి చేస్తే పాత్రదానం, ఒక విధవరాలకి కష్టంలో ఉండే విధవరాలకు చేస్తే పాత్రదానం, భాగ్యవంతురాలైనటువంటి విధవరాలకు చేస్తే ఆ పాత్రదానం. అది భాగ్యవంతురాలైనటువంటి బాగా ఉన్నటువంటి విధవరాలు ఆ పాత్రదానం. సమయోచితమైన సహాయం చేయగలుగుతాలి. అది మన క్రైస్తవ యొక్క నియమది దేవుడు కోరుకుంటాడు. అందుకనే మన స్వభావం, పాత స్వభావాన్ని మార్చుకోవాలి. మన ఆలోచనలు మార్పు చెందాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్రీస్తు ప్రభు యొక్క స్వభావంలోనికి మనం ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్రీస్తు ప్రభు యొక్క స్వభావం మనం ధరించుకోవాలి. అయ్యా అమ్మా, అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులు, సత్క్రియ చేయగలిగేటువంటి వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు. అది తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో ఎన్ని భాగాలు చూసాం మనం? ఇప్పుడు 3 భాగాలు చూసాం. ఒకటేమో ఆర్గనైజేషన్, సంఘ పెద్దలు, పరిచారకులు వాళ్ళ ఉపదేశ క్రమాన్ని అనుసరించాలి, ఉపదేశ క్రమాన్ని ఉపదేశించాలి, ఆ అతిక్రమించే వాళ్ళని ఖండించాలి. వాళ్ళు ఎవరంటే ఎవరు? దుర్బోధకులు, సత్యహీనులు, విశ్వాస భ్రష్టులు. ఇప్పుడు ఉన్నారు, ఆ కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నాడు? పరిశుద్ధ పైకి భక్తి గలవారు వలె కనబడుదురు కానీ ఆ శక్తిని ఆశ్రయించినటువంటి వారు తమ క్రియలు యందు వారు నిరూపించుకుంటున్నారు, మాకు దేవుడు అంటే ఎవరో తెలియదు అని. దేవుడు అంటే తెలుసు అన్నారు నామకార్థంగా. వేషధారణతో వీ నో గాడ్ అన్నారు. వాళ్ళ క్రియల వలన మేము ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనే చేయమన్నాడు సత్క్రియ. సత్క్రియ చేయకపోతే మేము ఆయన్ని ఎరగం. చూడున్నాడు. కొన్నిసార్లు మన జీవితం వలన, మన ప్రవర్తన వలన, మన అందరి జీవితం వలన ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్, ఈజ్ ఎ నామినల్, వేషధారుడు. క్రైస్తవుడైతే క్రైస్తవుడిగా బ్రతకాలి, క్రీస్తువులే బ్రతకాలి. క్రైస్తవుడుగా అంటే మన బిహేవియర్, మన యొక్క గుణాలు, మన యొక్క ప్రవర్తనే నిరూపిస్తుంది. వీళ్ళకి దేవుడు తెలియదు, ఊరికే నామకార్థంగా బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నారు అంతే. పైకి భక్తి గలవారికి కనబడుతున్నారు, కానీ ఆ భక్తికి మూల కారకుడైనటువంటి దేవుని మీద ఆధారపడేవాడు మాత్రం ఇంత విపులంగా, ఇంత లోతుగా దేవుని యొక్క వాక్యం ఉపదేశిస్తుంది. సహోదరులారా, క్రియలు కలిగి
సత్క్రియ కలిగి మనం జీవించాలి. పట్లు వేసుకోవద్దు. అలా సత్క్రియ చేసినప్పుడు మన దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుని కృపలో మనం అందరం కూడా ఇలా వర్ధిల్లి ఆయన ప్రేమలో, ఆయన యొక్క కృపలో, ఆయన మార్గంలో, ఆయన సత్యంలో వర్ధిల్లాలని దాన్ని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను.